నేను ఒకటే అనుకుంటాను ఫ్రెండ్స్. దేవుడనేవాడు ఒకడు మనకి ఉండటానికి నిలవని నీడ ఇచ్చిన మనకి అది మన చేసుకున్న పుణ్యఫలము అని అనుకుంటాం. కానీ నేను చెప్తున్నానండి, నేను చేసుకున్న పుణ్యం ఏమో కానీ నా పిల్లలు నేను పోయిన జన్మలో నాకు ఉండటానికి నిలవని నీడ ఉంది. నేను ఎవరి దగ్గర దేహి అని నా తల్లిదండ్రుల కాడ గాని ఎవరైనా సరే ఎవరి దగ్గర వెళ్ళకుండా నేను నా ఇంట్లో ఉంటున్నాను గర్వంగా. ఒక్కళ్ళ చేత ఒక్క మాటలు కూడా ఎవరి ఇంట పంచన పడి ఉన్నా కూడా, తల్లిదండ్రులు పంచన ఉన్నా కూడా ఆ పెళ్ళైన అమ్మాయి అది ప్రతిరోజు ఒక నరకంగా అనిపిస్తుంది కదండి. ఈ ఇల్లు మా ఇంటికి వచ్చిన గెస్టు పురుగులు ఉంటాయి, బొద్దింకలు ఉంటాయి అని ఒకటే గొడవ చేశారు. అదే నిలవనీడ ఆ ఆ మాట అన్న వాళ్ళకి లేదు. నోరు తెరిస్తే ఒకళ్ళు ఇంట్లో ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళని తిట్టించుకొని బ్రతకాల్సిందేగా. కానీ నేను చాలా అదృష్టవంతురాలి. పోయిన జన్మలో నేనేం చేసిన పుణ్యఫలమో నా బిడ్డలు నేను. నాకంటూ ఒక నిలవని నీడ ఉంది. ఆ భగవంతుడు ఇచ్చాడు. అది మనం ఎగతాళి చేసుకోకూడదు. మనం శుభ్రం చేసుకుంటే అది బాగుంటుంది కదండి. ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. లేని దానికోసం ఆశపడకూడదు. అది గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా పైకొస్తారండి ఎవరైనా సరే. ఇది ఎగతాళి చేస్తారు కానీ ఆ నిలవని నీడ వాళ్ళకి లేదు. ఒక ఇంట పంచన ఉండవలసిన వాళ్ళే వాళ్ళు, ఉండేవాళ్ళే వాళ్ళు కూడా. కానీ నేను చెప్తున్నాను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి పంచను కూడా వాళ్ళ చేత కూడా నేను అనిపించుకోకుండా నేను నా ఇంట్లో ఉంటున్నాను. అది నేను చేసిన పుణ్యఫలమే. నా బిడ్డలు నేను, నా బిడ్డలు కానీ నేను కానీ ఒకళ్ళ చేత మాటలు పడకుండా నేను బ్రతుకుతున్నాను గర్వంగా. అది నేను చాలా అదృష్టవంతురాలు. నన్ను ఎంతోమంది నన్ను అనుకుంటారు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా కూడా వాళ్ళు ఏడుస్తారు. అది వాళ్ళెందుకు అర్థం కావట్లేదో నన్ను ఎగతాళి చేసే అంత మాత్రపోలయ్యారు. ఫస్ట్ వాళ్ళది వాళ్ళు చూసుకొనే కదా ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్ చేసేది. కానీ వాళ్ళు ఎందుకండి వాళ్ళవి చూసుకోకుండా అవతలోళ్ళు అంటారు. అదెందుకు తెలుసుకోవట్లేదు ఫ్రెండ్స్, నాకైతే అర్థం కావట్లేదు.